వీడియో అయితే చూసారు కదా! చాలా బాగుంటుంది. ఈ గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే. మీరు కూడా మీ వీడియో క్లిప్‌కి అయితే గ్లో ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో అయితే వీడియోలో చూద్దాం. మీరు ముందుగా ఏం చేస్తారంటే క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకోండి. వీపీఎన్ కనెక్ట్ చేసుకొని క్యాప్‌కట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఏం చేశారంటే ఇక్కడ మీరైతే ఏదో వీడియోకి గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ రేషియోస్ అయితే ఉంటాయి. ఆ వీడియో అయితే రేషియో సైజ్ అయితే ఎలా ఉంటుందో అలా సెట్ చేసుకోండి. ఇక్కడ రేషియోకి వెళ్ళి ఇక్కడనైతే 3:4 అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాతకి ఆడియో అయితే యాడ్ చేసుకున్నారు. తర్వాతకి ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ సర్చ్లోకి వెళ్తే గ్లో అనేది సెర్చ్ చేయండి. ఇక్కడ గ్లో అయితే సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మనకు సెకండ్లో డ్రీమ్ మేక్ గ్లో అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. ఆ గ్లో మీద ట్యాప్ చేసేయండి. ఆ గ్లో మీద ట్యాప్ చేసి ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. రైట్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ గ్లో ఎఫెక్ట్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కింద అడ్జస్ట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్లోకి వెళ్తే ఇక్కడ గ్లో వచ్చేసి ఒక 50 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక 50 అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద మళ్ళీ రేంజ్ వచ్చేసి ఒక 55 అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాతకి సైజ్ వచ్చేసి 25 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 25 అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి కలర్ వచ్చేసి 0. ఇక్కడ ఫిల్టర్ వచ్చేసి 100 అయితే సెట్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ వీడియో అయితే ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే వీడియో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. చూడండి మనకైతే గ్లో ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే తర్వాతకి వచ్చేసి ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫిల్టర్స్లోకి వెళ్ళండి. ఫిల్టర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఏం చేస్తారంటే హెచ్డి క్యామ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి హెచ్డి క్యామ్ 2 అని సెర్చ్ చేస్తే మనకైతే ఒక ఫిల్టర్ అయితే వస్తుంది. ఇక్కడ ఫిల్టర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే కింద దాని అయితే ఒక 60 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 60 అయితే సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి రైట్ మార్క్ ఇచ్చేసి వీడియో అయితే ఎండ్ వరకు అయితే డ్రా అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ సర్చ్లోకి వెళ్ళండి. సర్చ్లోకి వెళ్తే బ్రేడ్ స్కిన్ అని ఉంటుంది. ఇక్కడ సర్చ్ చేయండి. బ్రేడ్ స్కిన్ అంటే స్టార్టింగ్లో వస్తుంది. ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఆ ఫిల్టర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు దీన్ని ఒక -40 అయితే సెలెక్ట్ చేసుకోండి. 40 సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. తర్వాతకి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్ ఉంటుంది. నార్మల్గా అడ్జస్ట్లోకి వెళ్ళి ఇక్కడ బ్రైట్నెస్ వచ్చేసి ఒక 10 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒక 10 అయితే సెట్ చేసుకొని దాని తర్వాతకి సాచురేషన్ వచ్చేసి ఒక +5 అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు వీడియోకి అయితే ఎలా అడ్జస్ట్ అయితే చేసుకోండి మీ వీడియోని బట్టి. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ బ్రిలియన్స్ దాంట్లో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక -5 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాతకి షార్ప్ పెన్లోకి వచ్చేసి ఇక్కడ షార్ప్ వచ్చేసి ఒక 35 అయితే సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ క్లారిటీలోకి వెళ్ళి ఇక్కడ +40 సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాతకి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. చూడండి మనకైతే గ్లో ఎఫెక్ట్ ఫిల్టర్స్ అయితే యాడ్ అయిపోయినాయి. చూడండి ఒకసారి ప్లే అయితే వేస్తాను. నేనైతే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఇది కాపీరైట్ ఇష్యూ అని కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వేసారంటే మళ్ళీ అయిపోయిన తర్వాతకి ఇక్కడ పైన అల్ట్రా ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ దీన్ని అయితే మీరు 1080p సెలెక్ట్ చేసుకొని ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఒక 30 సెలెక్ట్ చేసుకొని కింద MBBS వచ్చి 20 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మళ్ళీ కింద సేవ్ టు డివైస్ ఉంటుంది. సేవ్ టు డివైస్ ట్యాప్ చేస్తే మనకైతే వీడియో అయితే సేవ్ అయిపోతుంది.